ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాల్లో శ్లోకం 49, 50, 51 ఈ మూడు చూద్దామండి. మొదటిగా శ్లోకం 49 ఒకసారి పలుకుదామండి. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణ. మొదటిగా సువ్రత అనగా ప్రపంచాన్ని పాలించే పరమేశ్వరుని పరిపాలన దక్షిణ విలక్షణమైనది. పరిపాలన దక్షిణకై చక్కని క్రమశిక్షణ ఉన్నవాడు గాన సువ్రతగా పిలిచెదరు. తర్వాతండి సుముఖ అనగా ప్రసన్నవదనుడు. ఆయన చిరునవ్వుతో కూడిన ముఖం ఆయనలోని పరమానందాన్ని వ్యక్తపరుస్తుంది. ఆ విధంగా సుముఖ అని ప్రస్తుతించెదరు. తర్వాత సూక్ష్మ అనగా ఈ చర్మనేత్రములను గాని దివ్యనాత్రములకు గాని ఎంతంత వారాలకు గాని తాను కోరి దర్శనమీయదలిచినప్పుడు తప్ప సూక్ష్మాతి సూక్ష్మమగు తేజోమూర్తి వెలసిల్లు సూక్ష్మమూర్తిని సూక్ష్మ అని చెప్పుదురు. తర్వాత పదం అండి సుఘోష అనగా నేర్పుగా మురళిపై ఆయన చేసే మనోహరనాదం బ్రహ్మ మొదలైన సమస్త జీవులను అలరించి ఆనందభరితులను చేస్తుంది కాన సుఘోషగా కొనియాడెదరు. తర్వాత సుఖద అనగా తన నామగానము గావించుకుని వారికి, తన దివ్యగానము విని పులకరించు వారికి, ఎవరికీ తెలియరాని మహాసుఖములనిచ్చు పుణ్యుని సుఖద అని భక్తులు చెప్పుకుంటారు. తర్వాత సుహృత్ అనగా తన భక్తుల శ్రేయస్సు కోరే స్నేహితుడాయన అని అర్థం. తర్వాత అండి మనోహర అనగా మనస్సును హరించువాడు అని అర్థం. కనులకు గాని ఇతర శరీరావయవములకు గాని బాహ్యములో అగుపించక మనస్సునకు గోచరించుచు నిత్యానందము వర్షించు నీలమేఘశ్యాముడిని మనోహర అని స్తుతింతురు. తర్వాత జిత క్రోధ అనగా క్రోధమును జయించువాడు. ధర్మము నిలుపుటకు మాత్రము కోపమును తెప్పించుకుని నటించువాడు, కాని స్వతహాగా కోపగుణం కలవాడు మాత్రము కాదు కాన జితక్రోధ అని పిలిచెదరు. తర్వాత వీరబాహు అనగా గొప్ప గొప్ప వీరులను సైతం ఆయన తన బాహుబలంతో నిలిపివేయగల ప్రభువుగాన వీరబాహు అని పిలిచెదరు. తర్వాత విదారణ అనగా దుష్టులను జయించిన వాడు. బకాసురుడు జరాసంధాదులను ప్రత్యక్షముగాను పరోక్షముగాను చీల్చు శక్తి గలవాడైన వీరాగ్రణిని విదారణ అనే బిరుదుతో స్తుతించరు. ఇకపోతే ఈ శ్లోక వివరణ ఈ కింద విధంగా ఇవ్వడం జరిగిందండి. అది ఏదో తెలుసుకుందాం. దీన్ని శ్లోక సారాంశం అంటాం. జీవితంలో పైకి రావాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఈ శ్లోక సారాంశం తెలియజేస్తుంది. ఎలాగంటే జితక్రోధ అంటే ఇది ఒక గుణం. ఇది ఒక గుణం. కోపాన్ని జయించడం అంటే అసలు కోపం రాకుండా ఉండటం అని అర్థం కాదు. వచ్చిన కోపాన్ని ఎలా ఉపయోగించుకోవటం అన్నదే జితక్రోధ. ఉదాహరణ చెప్తే లక్ష్మణుడు తన చెల్లిని అవమానించాడనే కోపాన్ని జయించలేక రావణుడు సీతను అపహరించి తన చావును తానే కోరి తెచ్చుకున్నాడు. తన అన్న తనను గెంటివేస్తే వచ్చిన కోపాన్ని సద్వినియోగం చేసుకుని రాముని సహాయంతో కిష్కింధకు రాజు అయ్యాడు సుగ్రీవుడు. తర్వాత సుహృత్ అనేది ఇది రెండో ఉత్తమ గుణం. ఏ విధంగా అనగా మనకు ఉపకారం చేసే వారికి ప్రత్యుపకారం చేయడం అనేది సర్వసాధారణం. కానీ ఏ ఉపకారము ఆశించకుండా సహాయం చేయడం అన్నది ఒక మహా గొప్ప గుణం. అదే సుహృత్. అవి మనకు జీవితంలో ఊహించినంత విధంగా ప్రతిఫలాన్ని ఇస్తాయి. సువ్రత అంటే క్రమశిక్షణ లేని జీవితం తెగిన గాలిపటం లాంటిది. వ్యాయామం చేయటం ఒక మంచి క్రమశిక్షణ. అది మనం వృద్ధాప్యాన్ని సులువుగా ఎదుర్కోగలుగుతాం, మంచాన పడకుండా. క్రమశిక్షణ ఉన్న మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు అనగా సుముఖ. అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాడు అనగా సూక్ష్మ. ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు సర్వం వినసొంపుగా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. సుశూష
అటువంటి వ్యక్తి సాంగత్యం సుఖప్రదంగా ఉంటుంది. అదే సుఖద. అటువంటి మనిషి అందరి మనసుల్ని జయిస్తాడు, అనగా మనోహర. దుష్ట గుణాలను జయించి అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు, ఆ విధంగా విదారణ. ఈ విధంగా మన నిత్య జీవితానికి అన్వయించడు ఈ వివరణ ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత శ్లోకం 50. ఇది ఒకసారి పలుకుదామండి. స్వాపన స్వవసో వ్యాపి నైకాత్మా నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సి రత్నగర్భో ధనేశ్వరః. మొదటిగా స్వాపనః అనగా జీవులను అజ్ఞానమనే మాయచే కప్పినవాడు, అనగా తన మహిమలను ఇతరులు ఎంతో శ్రమతో గాని ఎరుగనీయకుండా మాయా స్వప్నములందు ముంచుచుండు వాడైన చిద్విలాసుని స్వాపనః అని అందు. తర్వాత పదం అండి, స్వవసః అనగా బాధలలో ఉన్న తన భక్తులు రక్షించమని ప్రార్థించు దీనులను తన వశమునందుంచుకొని రక్షించు దేవుని స్వవసః అని స్తుతింతురు. తర్వాత పదం వ్యాపీహి అనగా ఎవ్వరు ఏ సమయములందైనను నిర్ధారణ గావించుకొననించిన వారికి సాక్షాధారముగా సమస్త దివ్య లోకాదులన్నింటి యందు సూక్ష్మరూపి అయి వ్యాపించి ఉన్న జనార్దనుని వ్యాపి అని కొలుతురు. ఉదాహరణ ప్రహ్లాదు. తర్వాత నైకాత్మ అనగా ఉంటుంది, మనోహర దర్శిస్తాడు ఇచ్చేదానికి 50. ఇది ఒకసారి పలుకుదామండి. స్వాపన స్వవసో వ్యాపి నైకాత్మా నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సి రత్నగర్భో ధనేశ్వరః. మొదటిగా స్వాపనః అనగా జీవులను అజ్ఞానమనే మాయచే కప్పినవాడు, అనగా తన మహిమలను ఇతరులు ఎంతో శ్రమతో గాని ఎరుగనీయకుండా మాయా స్వప్నములందు ముంచుచుండు వాడైన చిద్విలాసుని స్వాపనః అని అందు. తర్వాత పదం అండి, స్వవసః అనగా బాధలలో ఉన్న తన భక్తులు రక్షించమని ప్రార్థించు దీనులను తన వశమునందుంచుకొని రక్షించు దేవుని స్వవసః అని స్తుతింతురు. తర్వాత పదం వ్యాపీహి అనగా ఎవ్వరు ఏ సమయములందైనను నిర్ధారణ గావించుకొననించిన వారికి సాక్షాధారముగా సమస్త దివ్య లోకాదులన్నింటి యందు సూక్ష్మరూపి అయి వ్యాపించి ఉన్న జనార్దనుని వ్యాపి అని కొలుతురు. ఉదాహరణ ప్రహ్లాదు. తర్వాత నైకాత్మ అనగా అనేక రూపములు ధరించువాడు గాన నైకాత్మ. తర్వాత పదం నైక కర్మకృత్ అనగా కర్మలను ఆచరించువాడు, లోకములందు సమస్త జీవులు చేయు అన్ని విధముల కర్మలకు స్వరూపమై వివిధ కర్మలను చేయించువాడు మరియు సృష్టి స్థితి లయముల మితము లేని కర్మలాచరించుచుంటూ సదాగతిని నైక కర్మకృత్ అని అందు. తర్వాత పదం వత్సర అనగా శిశువులను తల్లి ప్రేమతో పిలిచి చేరదీయునట్లు సర్వజీవులకు వాసమైన వాడు జగదీశుని వత్సరః అని ప్రేమతో చూడు. తర్వాత పదం వత్సలః అనగా తన్ను ఆరాధించు భక్తులకు సదాశ్రయము కల్పించి ప్రేమతో సంరక్షణ చేయు ప్రభువును వత్సలః అని కొనియాడు. తర్వాత పదం వత్సీ అనగా సమస్త జీవులను తన సంతానముగా స్వీకరించి రక్షణ బాధ్యత వహించి సదా క్షేమము ప్రసాదించు కరుణాబ్దిని వత్సీహి అని పిలుతు. తర్వాత పదం అండి రత్న గర్భ. రత్నం అనగా స్వయం ప్రకాశమైన తేజంతో వెలుగు వస్తువు. పరమేశ్వరుడు స్వయం తేజోమూర్తి అయినవాడు. తన్ను భరించి కౌశల్య యశోద వంటి వారల గర్భములందు స్వయం తేజోమూర్తివంతము వెలుగు చూపిన వాడు రత్నములను తన గర్భమందున్నట్లు భూదేవి స్వరూపమైన వాడు అయిన జగన్నాథుడిని రత్న గర్భ అని స్తుతిద్దురు. తర్వాత పదం ధనేశ్వర అనగా ధనములు అనగా పశువులు, బంగారము, రత్నములు, ధాన్యములు మొదలైనవి. అట్టి సర్వ సంపదలకు ప్రభువుగాన ధనేశ్వర అని కొలిచెదరు.
తర్వాత శ్లోకం అండి. శ్లోకం 51 ఒకసారి పలుకుదామండి. ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశ విధాతా కృత లక్షణ. మొదటిగా ధర్మగుప్ అనగా వేదాలలో బోధించబడిన ధర్మసూత్రాలను పరిరక్షించే ప్రభువును ధర్మగుప్గా పిలుదు. తర్వాత పదం ధర్మకృత్ అనగా జీవులందరి శ్రేయస్సును కోరి ధర్మసూత్రాలను బోధించే ఆచరించే మూర్తిని ధర్మకృత్ అందురు. తర్వాత పదం ధర్మీ అనగా ధర్మపరమైన సూత్రాలను కఠినంగా పాటిస్తూ అందరికీ తాను ఒక చక్కని ఉదాహరణగా ఉండే స్వామిని ధర్మి అని కొలిచెదరు. తర్వాత పదం అండి సత్ అనగా ఆయన భూత భవిష్యత్తు వర్తమానాలలో శాశ్వతంగా సదా నిలిచి ఉంటాడు గాన సత్ అని పిలిచెదరు. తర్వాత పదం అసత్ అనగా ఆయన ఎప్పుడూ దుఃఖానికి చావుకి అతీతుడు, కారణం మరియు ఫలితం తానే అయినవాడు కాన అసత్. తర్వాత పదం క్షరం అనగా తన్ను ఆరాధించు వారిని శత్రువుల బారి నుండి తప్పించి రక్షించు నారాయణుని క్షరం అని వేదాంతులు కొనియాడు. తర్వాత పదం అండి అక్షరం అనగా నశింపు లేని తేజోవంతంగా నుండివాడు, ప్రణవనాద రూపంగా పరబ్రహ్మమై ఉన్నవాడు, నాశన రహితుడకు స్వామిని అక్షరః అని యోగులు స్తుతిద్దు. తర్వాత పదం అవిజ్ఞాత అనగా తనను ఆశ్రయించిన వారి తప్పిదాలను ఆయన క్షమిస్తాడు గాన ఆ ప్రభువుని అవిజ్ఞాత అని కొనియాడదు. తర్వాత పదం సహస్రాంశు అనగా అమిత తేజోవంతుడు, కోటి సూర్యుల యందున్న తేజము తానైన వాడు ఆయన ఆ ప్రభువుని సహస్రాంశు అని గానము చేయదు. తర్వాత పదం అండి విధాత అనగా తనను శరణు వేడిని జీవుల నేరాలను క్షమించును కాన విధాత. తర్వాత కృత లక్షణ అనగా తన విశుద్ధ భక్తులకు తన నిజరూప సాక్షాత్కారమిస్తాడు అనగా మహామోక్షాన్ని ప్రసాదించు సర్వేశ్వరుని కృత లక్షణ అని పిలుతుంది. దీనికి కొంచెం వివరణ అనేది కల్పన జరిగిందండి. అంటే ఏంటంటే ఈ ధర్మం యొక్క సారాంశం అనేది ఇందులో చెప్పడం జరిగింది. ధర్మం యొక్క సారాంశం ఇది 2 రకాలు. ఒకటండి సనాతన ధర్మం, 2 యుగ ధర్మం. సనాతన ధర్మం అంటే కాలస్థాన పరిస్థితులకు అతీతముగా ఉంటున్నది. ఉదాహరణ సూర్యుడు తూర్పును విధిస్తాడు, జింకను పులి వేటాడటం పులి యొక్క ధర్మం ఇటువంటివి. అలాగే ఆడువారిని గౌరవించడం సామాజిక ధర్మం ఇవి. రెండోది యుగ ధర్మం అనగా ఇది సామాజిక పరంగా ఆలోచిస్తే అసత్యం ఆడరాదు అనేది సనాతన ధర్మం. కానీ ఒక్కోసారి ధర్మాన్ని రక్షించడానికి అప్పుడప్పుడు అసత్యం పలకవచ్చు అనేది యుగ ధర్మం. ఉదాహరణకు చెప్పాలంటే కురుక్షేత్రంలో ధర్మరాజుని శ్రీకృష్ణుడు అశ్వత్థామ హతః అని అసత్యం ఆడమన్నాడు. గొప్ప విషయం అంటే ధర్మం అన్నది ఎప్పటికీ మారదు, కానీ ధర్మాన్ని నిలుపుకునే మార్గాలు కాలానికి అనుగుణంగా మారవచ్చు, కానీ ధర్మం మటుకు మారదు అని దీని సారాంశం. తర్వాత పదం ధర్మాన్ని విడనాడకుండా జీవితాన్ని గడిపేవాడు ఉత్తముడు అనగా ధర్మకృత్. ఇటువంటి మనిషి చరిత్రలో చిరకాలం నిలిచిపోతాడు అనగా సత్. శ్రీకృష్ణుడు గీతలో చెప్పింది చేసే వాడను నేనే, చేయించేడి వాడను నేనే అనగా అసత్. క్షర అక్షర అన్నవి పరస్పర విభిన్న గుణాలు. వ్యయమగు పదార్థం మన శరీరం అయితే అనగా క్షర అయితే, నాశనం లేనిది మనలో ఉన్న చైతన్యం అనగా జీవం అది అక్షర. ఉత్తమ లక్షణాలను ఎల్లప్పుడూ ఆచరించే మనిషి కృత లక్షణ. అవింత తేజస్సుతో వెలిగిపోతాడు అనగా సహస్రాంశ. ఆ విధంగా మనస్సు ప్రశాంతంగా ఉండి
వర్చస్సు తేజోవంతముగా ఉంటుంది కాన సహస్రాంశు. అటువంటి మనిషి తనకై నిర్దేశించబడిన జీవిత కాలాన్ని ధర్మ మార్గంలో గడిపి, అనగా ధర్మకృత్ ధర్మకృత్ ధర్మి, తన జీవితం పరిసమాప్తమైన తర్వాత అనగా క్షర, తన కీర్తి అంతటా వ్యాపించి అందరి మనస్సులో చిరకాలం నిలిచిపోతాడు గాన అక్షర. ఈ విధంగా జీవన సారాంశం అనేది క్లుప్తంగా విశదీకరించబడింది. ఈ విధంగా 3 శ్లోకాలు పూర్తి అయ్యండి. ఓం నమో నారాయణాయ.